హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రూవ్ బ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 9 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఉల్లిపాయ లైట్ గా ఫ్రై చేసిన తర్వాత 4 వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడైతే ఇందులో 1 కప్ లేదా 3/4 కప్ వరకు కందిపప్పుని తీసుకోండి. సో నేనైతే 4 మెంబర్స్కి సరిపోయేలాగా తీసుకున్నాను. సో 2 మినిట్స్ పాటు కందిపప్పుని ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఈ టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పాలాకుని కూడా వేసేసుకుందాం. పాలాకుతో పాటు కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. సో 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు పప్పు కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో లేదా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 5 దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పప్పుని 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 3 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ ఈ విధంగా పాలక్ పప్పు చేసుకొని అన్నంలోకి సంగట్లోకి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.